తెనాలి పట్టణంలోని కోర్టు దగ్గరలో ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఈరోజు వేమూరు నియోజకవర్గం కూటమి నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ అందరికీ తెలిసిందే, త్వరలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. కూటమి పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. గత 3 నెలలుగా వేమూరు నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓట్లను చాలా చక్కగా చేర్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎటువంటి సందేహం లేదు, ఆలపాటి రాజా విజయం నల్లేరు మీద నడకే. అలా అని ఎవరు తేలికగా తీసుకోకుండా ప్రతి బూత్ లెవెల్లో గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని గ్రామస్థాయి నాయకులు అందరూ ఓటర్లతో మాట్లాడి ఆలపాటి రాజాకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. అనేక రకాలుగా 5 ఏళ్లు సేవలు అందించి కూటమి పార్టీల ఐక్యత విషయంలో మరి ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ నుంచి కూడా తప్పుకొని త్యాగం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయిస్తే మరి వారు ఏ విధంగా పెద్దరికంగా గౌరవప్రదంగా వ్యవహరించి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తాడో మీకు తెలుసు. అది పార్టీ తెలుసు, పార్టీ గుర్తించింది, గౌరవించింది. వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అనేది నా దృష్టిలో నల్లేరు మీద నడక సామెతే, ఈజీగా నడిచింది. కానీ మనం మాత్రం మన ప్రత్యేకత చాటుకునే దానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వేమూరు, తెనాలి నియోజకవర్గం, గుంటూరు అర్బన్ ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది ఇక్కడే సాధించాలి. దాదాపు 100కి 70-80% ఓట్లు అనేవి కంప్లీట్గా కార్యకర్తలు, నాయకులు, క్షమించాలి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, జేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మొమ్మనేని వెంకట సుబ్బయ్య గారు ఇచ్చేశారు. కిందనే కూర్చున్నారు పెద్దలు. మనందరికీ మొట్టమొదటి నుంచి ఎంతో అండగా ఉండేటటువంటి పెద్దలు మొమ్మనేని వెంకట సుబ్బయ్య గారు, వేదిక ముందు ఆసీనులైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశం యొక్క ఉద్దేశం వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు. సంబంధించి కంబైన్డ్ మీటింగ్స్ జరిగినాయి. మన నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా మనం అనేక పర్యాయాలు ఆ విషయం మాట్లాడుకున్నాం. ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి కూడా మేము ఈ స్థాయిల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా మన నియోజకవర్గంలో ఆ ఓటర్లు నమోదు ప్రక్రియలో కూడా మీరందరూ కూడా పాలు పంచుకున్నారు. అంటే దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 2 జిల్లాల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఎత్తు అయితే, అందులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం. మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.